నమస్కారం. మనం చాలా రోజుల తర్వాత కలిసాం. ఇందులో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది మొదటిది ఉగాది గురించి. ఉగాది గ్రహణంతో ప్రారంభమవుతోంది. అదేమైనా ఇబ్బందా అని చాలామంది అడుగుతున్నారు. అయితే గ్రహణంతో ప్రారంభం కావడం కొంత అరిష్ట సూచనగా అనుకున్నా, దానివల్ల సూర్యుడు గ్రహరాజు కనుక సూర్యగ్రహణంతో ఆ రోజు ప్రారంభమవుతోంది కనుక కొంచెం పాలకులు ఇబ్బందులు పెడుతూ ఉండే అవకాశం కొద్దిగా ఉండొచ్చు. తర్వాత చాలామంది అడుగుతున్నది షష్టగ్రహ కూటమి, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఈ సంవత్సరం అని అంటున్నారు. కానీ అది సహజంగా తరచూ గ్రహ కూటములు వస్తూనే ఉంటాయి. వాటి ప్రభావాలు కొంతవరకు ఉంటూనే ఉంటాయి. ఆయా రాశులకి వాటి ప్రభావాలు లగ్నంలో ఉంటే ఒకలాగా, ద్వితీయంలో ఉంటే ఒకలాగా, 12 ఉంటే ఒకలాగా, అలాగా ఖర్చుల మీద వాటి మీద ఉంటాయి. అయితే మొత్తం మీద ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరము కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పరిపాలకులు కొంచెం కఠినంగా అనలేం, కానీ కొంచెం స్ట్రిక్ట్గా పద్ధతిగా పరిపాలన చేస్తూ రూల్ను అతిక్రమించిన వాళ్ళని ఒప్పుకోని విధంగా పరిపాలకులు అన్ని చోట్ల ఉండొచ్చు. కాబట్టి పని చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా చేసుకోవడం మంచిది. జనరల్గా ఒక చిన్న లక్షణం ఇది. సరే, మిగతా ఫలితాలు ఆయా పంచాంగాల్లో, సంవత్సర ఫలితాల్లో, మాస ఫలితాల్లో, ఆయా రాశి ఫలితాలు రకరకాలుగా మీరు తేదీని బట్టి, మాసాన్ని, నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి, న్యూమరాలజీ ప్రకారంగా రకరకాలుగా అనేక మంది వాళ్ళ ఆసక్తిని బట్టి తెలుసుకుంటారు. మొత్తం మీద ఆశావహంగానే ఉంటుంది. యుద్ధ ప్రమాదాలేం లేవు. అంతా బాగానే ఉంటుంది. క్రమేపీ మునపడి కంటే కూడా ఇంకొంచెం బాగుంటుంది. కొంచెం మొండితనంతో వ్యవహరించే అధికారుల పట్ల కింద వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందరూ ధర్మబద్ధంగా ఉంటారు. అన్యాయార్జితం చేసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుండాలి. పాలకులు స్ట్రిక్ట్గా ఉంటూ, ముఖ్యంగా ఆడిటర్సు ఇలాంటి వాళ్ళు పట్టుకుంటారు ఎక్కువ మందిని. కాబట్టి పన్నులు నిజాయితీగా కట్టే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే. సరే, ఇక గ్రహణంతో ప్రారంభమవుతుందని చెప్పి అనుకున్నాం. దీనికి సూర్యోదయం 6:46 అవుతుంది ఉగాది నాడు. అంటే 29 ఇక్కడ. అంటే సూర్యోదయానికి ముందే గ్రహణం ప్రారంభమైంది. కానీ మనకి ఎఫెక్ట్ ఇచ్చేది సూర్యుడు కనపడ్డప్పుడే. కాబట్టి 6:46 నుంచి 7:04 వరకు గ్రహణం ఉంది. కాబట్టి ఆ 7:04 మోక్షం అయిన తర్వాత అప్పుడు స్నానం చేసి మన నిత్య కార్యక్రమాలు, ఉగాది, మళ్ళీ మిగతా అన్ని మామూలు అభ్యంగన స్నానాదులు, ఉగాది పచ్చడి, దేవుని పూజ, ఇవన్నీ మామూలుగానే చేసుకోవచ్చు. 7:04 ఈస్టర్న్ టైమ్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. 7:04 దాటిన తర్వాత స్నానం చేసి అప్పుడు ఉగాది కృత్యములన్నీ ప్రారంభించి ఉగాదిని యథావిధిగా జరుపుకోవచ్చు. అది ఇండియాలో 30 అవుతుంది ఉగాది. చాలామంది మన వాళ్ళకి తెలుసు ఒకరోజు ముందు రావడం అనేది. ఎందుకంటే తెల్లవారుజామున 3 చిల్లరకి పాడ్యం అయిపోతుంది. అంటే మనకి మర్నాడు సూర్యోదయం సమయానికి విధి వచ్చేస్తుంది. కాబట్టి మనకి 29 ఇక్కడ ఉగాది శనివారం. మనకు కొంతమంది అడిగారు, ఏమంటే మనకు రాజు వేరు వాళ్ళకు రాజు వేరు అవుతారని. ఎస్, కరెక్ట్. ఎందుకంటే శనివారం నాడు వస్తుంది కాబట్టి శని రాజు అవుతాడు ఇక్కడ, అక్కడేమో సూర్యుడు రాజు అవుతాడు ఆదివారం వస్తుంది కాబట్టి. మిగతా మంత్రివర్గం దాన్ని బట్టి ఏర్పడతాయి. అవన్నీ జ్యోతి పంచాంగాల్లో మీరు తెలుసుకోవచ్చు. పంచాంగ శ్రవణం నాడు విందురుగాని అలాంటివన్నీ కూడా ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో విందురుగాని ఇలాంటివన్నీను. కానీ దానికి తగ్గట్టే కొద్ది తేడాపాలు ఉంటాయి. మన రాజు మొండివాడైతే వాళ్ళ రాజు గట్టివాడు అవుతాడు. ఏవో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఆ ఫలితాలన్నీ ఉగాది నాడు విందురుగాని ఇది. కాబట్టి సూర్యోదయము సూర్యగ్రహణంతో అవుతోంది. గ్రహణంతోనే ఆ రోజు ప్రారంభమవుతోంది, ఉగాది ప్రారంభమవుతుంది, సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి కొంచెం
ఫలితాలు అంతా ఉన్నప్పటికీ ఇబ్బంది ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. 7-4 దాటిన తర్వాత మీ నిత్య కార్యక్రమాలు, అభ్యంగన స్నానాదులు, నింబకుసుమ భక్షణం, వేపు పచ్చడి తినడం, దైవ దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది చెబుదామని ఈ వాటి ముఖ్యమైన ఉద్దేశం. నమస్కారం.